షాలేము రాజు అని మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక నీవు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక నీవు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చి. మెల్కీసెదకు గారు వచ్చి, అబ్రహామా వెరీ గుడ్, బాగా యుద్ధం చేసావు, బాగా విజయం వచ్చింది, కానీ అది దేవుని వల్ల కలిగిందయ్యా. అబ్రహాంకి రిమైండ్ చేశాడు, నీకు విజయాన్ని ఇచ్చినటువంటి ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక, నువ్వు ఆశీర్వదించబడును గాక. అబ్రహాముకి వెంటనే పాఠం అర్థమైంది. ఓయమ్మో, ఇది మన విజయం కాదు, ప్రభువు ఆకాశానికి భూమికి సృష్టికర్త, పొసెసర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ అన్నారంటే ఆకాశము భూమి తనవిగా కలిగినటువంటి దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు. సో కాబట్టి ఈ వెంటనే ఏం చేశాడంటే అతడు ఈ ఆస్తులన్నిట్లో నుండి, ఈ మైళ్ళు కొద్ది బారులు కట్టినటువంటి వీటన్నిటిలో నుండి 10వ భాగాన్ని తీసి జాగ్రత్తగా అతనికి ఇచ్చేసాడు. అది చాలా పెద్ద ప్రాసెస్. 10వ భాగం అంటే ఇదంతా ఎంత ఉందో లెక్కించాలి, అందులో 10వ అదేం చిన్న విషయం కాదు, రోజులు పట్టొచ్చు బహుశా. సో కాబట్టి ఈ రొట్టె ద్రాక్షరసము తీసుకుని ఇతడు ఈ పని చేస్తున్నాడు. దేవుడే విజయం ఇచ్చాడు, నేను దేవుడి క్రింద ఉన్నవాడిని. కాబట్టి ఈ మెల్కీసెదకు దేవుని రిప్రజెంటేటివ్ కనుక నేను నీ క్రింద ఉన్నటువంటి వాడిని. దశమ భాగం ఇవ్వడం అంటే అక్కడ ఏంటంటే ఐఎమ్ సబార్డినేట్ టు యూ, టోకెన్ ఆఫ్ సబార్డినేషన్ అనమాట. ఇది నా శక్తి కాదు, నా యొక్క చెమట కన్నీరు మా కష్టార్జితం కాదు, ఇది ప్రభువు ఇచ్చాడు.